ఎలా చేయిస్తారమ్మా? మన 6 స్టెప్లో లేకుండా రెక్టిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది? అసలు అవగాహన వస్తుందా నీకు? నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? ఎక్కుతుందా? అతన్ని తీసుకొని డేటా ఎక్కిస్తేనే కదా 6 స్టెప్లో అది పోయేది కరెంటు బిల్లు. ఇంక లేకుంటే ఎన్నేం లేని అట్లే ఉంటుంది కదా. అతను చెప్పేది ఏముంటుంది? ఆ 50 ఇండ్లకు సంబంధించినది మొత్తం అంతా మనం తీసుకొని రెక్టిఫై చేయాలి కదా. అది 6 స్టెప్లో సార్, అది కార్డు లింక్ తీసేపిస్తే 6 స్టెప్లో పెట్టుకోకుండా ఆటోమేటిక్ కార్డు. ఏం లింక్ తీసేపిస్తారు? వాళ్ళకి వేరే మీటర్ లింక్ అయింటాయి సార్. ఆ లింక్ తీసేపిస్తే డైరెక్ట్ కార్డు అప్లై తీసుకుంటారు. 6 స్టెప్ లేకుండా తీసుకుంటారు సార్. అలాంటప్పుడు 6 స్టెప్ ఎందుకు ఉంటుందండి? నువ్వు చేయలేదా? ఆన్లైన్లో తీసేపిచ్చినా కానీ మనకు సర్టిఫికెట్ ఇస్తేనే వీళ్ళందరినీ కూడా ఆటోమేటిక్. నీ దగ్గర 6 స్టెప్ ఎన్ని కేసులు ఉన్నాయి? సార్ 83 ఉన్నాయా? ఇవి లిస్ట్ ఇది ఎందుకు వస్తున్నారు? పొద్దున్నే ప్రోగ్రామ్కి ఎందుకు? గాడిదలు గాయడానికి వస్తున్నామా? బుక్కు లేదు, పెన్ను లేదు, ఏం చేసుకోవడానికి వస్తున్నాం? టైంపాస్ చేయడానికి వస్తున్నామా? మళ్ళీ 83 6 స్టెప్ వ్యాలిడేషన్లో ఎన్ని అయినాయి? దీంట్లో క్లియర్ ఎన్ని అయినాయి? 53 అయినాయి సార్. మిగతా 30కి ఏమైనాయి? అంటే వాళ్ళకు నిజంగా 11 వచ్చి రిజెక్ట్ అయినాయి సార్. ఏమి వాట్ రీజన్స్? అంటే వాళ్ళకి 4 వీలర్ సార్ ఇన్కమ్ ట్యాక్స్ పేలు ఉన్నారు సార్. వాళ్ళు కడుతున్నారు సార్. అవి అంటే మామూలుగా వాళ్ళు ఆడిటర్ దగ్గర నుంచి వచ్చింది. బాబు, వాట్స్ యువర్ గుడ్ నేమ్? సార్ రామాంజనేయులు. రామాంజనేయులు, మన దగ్గర వ్యవహారం అంతా ఉండాలా. నీ ఓరల్తో కాదు కదా. నీ దగ్గర ఏం పెట్టుకొని వచ్చినావు? ఎలా తీసేపిస్తావు మరి? ఎలక్ట్రిసిటీ అని చెప్పి 6 స్టెప్లో పెట్టిన 50లలో క్లియర్ అయ్యి వచ్చినాయి కదా. సార్ మరి ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు 6 స్టెప్లో? నువ్వు చెప్పిన దాని ప్రకారం లింక్ ఇట్లే బీకేయచ్చు అనుకుంటే. సార్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ మాత్రమే అలాంటి చూపిస్తుంది సార్. మిగతా అయితే 50 కేసులు ఎలక్ట్రిసిటీ కేసులు ఉన్నాయి కదా. వాళ్ళు నువ్వు మళ్ళీ ఎందుకు పెట్టినావు 6 స్టెప్? నువ్వు చెప్పిన ఇదే లాజిక్నే వర్తింపజేద్దాంలే. ఇప్పుడు లేదు సార్, ఇప్పుడు ఎట్లా చూపిస్తుంది. రామాంజనేయులు, అది కాదు వ్యవహారం. స్కిన్ కొద్దిగా తగ్గించుకో, తోలుమందం తగ్గించుకో.